కన్యాకుమారి భారతదేశం యొక్క చివరి కొన. 3 సముద్రాలు కలిసే చోటు. మీరు ఇక్కడ నిలబడి సముద్రం వైపు చూస్తే ఒక ప్రశ్న మీ మనస్సులో మెదులుతుంది. ఆ నీటి క్రింద ఏదైనా దాగి ఉందా? ఒక నమ్మకం ఉంది. లక్షలాది మంది తమిళ ప్రజల గుండెల్లో లోతుగా పాతుకుపోయిన ఒక నమ్మకం. ఈ సముద్రం కింద, మన కాళ్ల క్రింద ఉన్న ఈ నీళ్ల క్రింద ఒకప్పుడు ఒక గొప్ప భూమి ఉండేదట. విశాలమైన నగరాలు, సమృద్ధమైన సంస్కృతి, పురాతన జ్ఞానం. దాని పేరు కుమారిఖండం. కాని ఇది కథనా, చరిత్రనా, లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని ఏదో ఒక రహస్యమా? తమిళ సంప్రదాయం ప్రకారం చాలా పురాతన కాలంలో భారతదేశం దక్షిణాన ఒక విశాలమైన భూభాగం ఉండేది. ఆ భూభాగం కేవలం భూమి మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ప్రపంచం. 7 గొప్ప రాజ్యాలు ఆ భూమిని పాలించేవి. 49 నదులు ఆ రాజ్యాల గుండా ప్రవహించేవి. ప్రతి నది తన పేరును, తన కథను, తన గీతాన్ని కలిగి ఉండేది. ఆ భూభాగంలో నగరాలు సూర్యుడి వెలుగులో మెరుస్తూ ఉండేవి. ఓడరేవులు దూరదేశాల నుంచి వ్యాపారులను ఆహ్వానించేవి. దేవాలయాల గోపురాల నుంచి భక్తి గీతాలు వినిపించేవి. రాజుల ఆస్థానాల్లో కవులు తమ కావ్యాలను పాడేవారు. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ఇది ఒక నాగరికత. తమిళ నాగరికత యొక్క తొలి కేంద్రం. మరియు ఆ నాగరికత యొక్క గుండె సంగమాలు. సంగమం అంటే కేవలం పండితుల సభ కాదు, అది జ్ఞానం యొక్క పుణ్యక్షేత్రం. రాజులు తమ సింహాసనాలను వదిలి కవుల పాదాల వద్ద కూర్చునే చోటు. ఋషులు తమ తపస్సును విడిచి సాహిత్యం గురించి చర్చించే చోటు. భాష కేవలం సంభాషణ మాధ్యమం కాదు, అది కళ, అది ధర్మం, అది జీవితం అయ్యే చోటు. మొదటి సంగమం దక్షిణ మదురైలో సమావేశమైంది. అక్కడ కవులు 4440 సంవత్సరాలు కవిత్వం సృష్టించారు, చర్చించారు, తరతరాలుగా జ్ఞానాన్ని నిలుపుకున్నారు. కానీ సముద్రం వచ్చింది, నీరు పెరిగింది, ఆ మదురై నగరం మునిగిపోయింది. కవులు ఉత్తరానికి వెళ్లారు. రెండవ సంగమం కపాటపురం అనే నగరంలో ఏర్పాటైంది. అక్కడ మరో 3700 సంవత్సరాలు సాహిత్య సంప్రదాయం కొనసాగింది. కానీ చరిత్ర పునరావృతమైంది. సముద్రం మళ్లీ వచ్చింది. కపాటపురం కూడా నీటిలో కలిసిపోయింది. చివరకు 3వ సంగమం ఈనాటి మదురైలో స్థాపించబడింది. ఇది భూమి నుంచి కొంత దూరంలో, కొండల మధ్యన, సముద్రం చేరలేని చోట. ఈ 3వ సంగమం నుంచి మనకు కొన్ని రచనలు మిగిలాయి. కాని మొదటి 2 సంగమాల రచనలు, అవి వాటి నగరాలతో పాటు సముద్రం రింగేసింది. ఇది కుమారిఖండం కథ. 49 నదులతో, 7 రాజ్యాలతో, లెక్కలేనన్ని నగరాలతో, 2 సంగమాలతో సముద్రం రింగేసిన ఒక పూర్ణ ప్రపంచం. ఇది విన్నప్పుడు 2 ప్రశ్నలు వస్తాయి. 1, ఇది నిజమా? 2, ఇది నిజమైతే దాని ఆధారం ఏమిటి? తమిళ సంస్కృతిలో కుమారిఖండం అనేది కేవలం ఒక కథ కాదు, అది గుర్తింపు యొక్క భాగం. అది సాహిత్యంలో, పద్యాలలో, ఆలయ పురాణాలలో నేసి ఉంది. మరి మనం ఈ కథను ఎలా చూడాలి? శాస్త్రవేత్తల్లా చూడాలా? అవి కేవలం పురాణాలను చెప్పేయాలా? లేక విశ్వాసుల్లా చూడాలా? అవి పూర్తిగా నిజమని నమ్మాలా? ఈ డాక్యుమెంటరీలో మనం వేరే మార్గం ఎంచుకుంటాం. 3 మార్గాలు. మొదటిది అపురూపం. తమిళ సాహిత్యం నిజంగా ఏం చెబుతుంది? రెండవది సూడో సైన్స్. ఏ తప్పుడు శాస్త్రం ఈ కథ చుట్టూ వ్యాపించింది? మూడవది నిజమైన శాస్త్రం. భూగర్భ శాస్త్రం, పురావస్తు శాస్త్రం మనకు ఏం చూపిస్తాయి? ఈ 3 కూడిక మనకు నిజాన్ని చూపిస్తుంది. అది సంపూర్ణంగా సముద్రంలో మునిగిన ఖండం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక నిజం దాగి ఉంది. ఆ నిజం కనుక్కోవడమే మన ప్రయాణం. కుమారిఖండం కథ చాలామందికి తెలుసు. కాని 19వ శతాబ్దంలో ఈ కథ ఒక వింత పరిణామం పొందింది. అది లెమూరియా అనే ఒక సూడో సైంటిఫిక్ సిద్ధాంతంతో కలిసిపోయింది. 1860లో బ్రిటిష్ జూలాజిస్ట్ ఫిలిప్ స్క్లైటర్ ఒక ప్రశ్నని ఎదుర్కొన్నాడు. మడగాస్కర్లో మరియు భారతదేశంలో లెమర్కోతులు ఎందుకు ఉన్నాయి
కాని ఎందుకు మధ్యప్రాచ్యంలో లేవు? అతని సమాధానం, ఒకప్పుడు ఈ రెండు ప్రాంతాలను కలిపిన ఒక భూభాగం ఉండి ఉండాలి. తర్వాత అది సముద్రంలోకి మునిగిపోయి ఉండాలి. ఆయన దానికి పేరు పెట్టారు లెమూరియా. కానీ 20వ శతాబ్దం ప్రారంభంలో కొంతమంది రచయితలు ఒక పెద్ద పొరపాటు చేశారు. వారు ఈ రెండు వేర్వేరు కాన్సెప్ట్స్ని కలిపేశారు. వారు చెప్పారు, కుమారి ఖండమే లెమూరియా. తమిళ గ్రంథాలు మాట్లాడుతున్నది స్లేటర్ కనుగొన్న ఖండం గురించే. కానీ ఈ సిద్ధాంతంలో ఒక సమస్య ఉంది. అది పూర్తిగా తప్పు. అయితే 1960ల నాటికి ప్లేట్ టెక్టానిక్స్ అనే శాస్త్రం పూర్తిగా స్థాపించబడింది. మరియు అది నిరూపించింది, ఒక పెద్ద ఖండం అకస్మాత్తుగా నేరుగా సముద్రపు అడుగుకు మునిగిపోవడం అసాధ్యం. భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ ఆ విధంగా పనిచేయవు. అవి తేలుతాయి, కదులుతాయి, ఢీకుంటాయి. కానీ అవి సముద్రం లోతుల్లో మునిగిపోవు. సో లెమూరియా అనేది తప్పుడు 19వ శతాబ్దపు సైంటిఫిక్ ఊహ. కుమారి ఖండం అనేది తమిళ సాంస్కృతిక కథనం. ఇంటర్నెట్ యుగంలో కుమారి ఖండం గురించి కొత్త కథలు వ్యాపించాయి. నాసా ఉపగ్రహ చిత్రాలు కుమారి ఖండం కనుగొన్నాయని కొందరంటారు. సముద్రంలో పురాతన దేవాలయాలు కనిపిస్తున్నాయని మరికొందరు చెబుతారు. ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని ధృవీకరించారని ఇంకొందరు వాదిస్తారు. మనం స్పష్టంగా చెప్పుకుందాం, ఈ క్లెయిమ్లన్నీ అబద్ధం. నాసా ఎప్పుడూ కుమారి ఖండం అనేదేన్ని కనుగొనలేదు. ఇస్రో అలాంటి ప్రకటన చెయ్యలేదు. మీరు నాసా యొక్క అధికారిక వెబ్సైట్లో వెళ్ళి లెమూరియా లేదా కుమారి ఖండం అని వెతికితే మీకు ఏ ఫలితం రాదు. ఎందుకంటే వారు అలాంటి దేన్ని అధ్యయనం చెయ్యలేదు, ప్రకటించలేదు, కనుగొనలేదు. మీరే ఈ క్షణం ధృవీకరించుకోవచ్చు. మీరు nasa.gov వెబ్సైట్లో వారి సెర్చ్ బాక్స్లో లెమూరియా లేదా కుమారి ఖండం అని టైప్ చేయండి. ఏ ఫలితం ఉండదు. మొదటి అబద్ధం. ఉపగ్రహ చిత్రాలు సబ్మర్జ్డ్ ల్యాండ్ మాస్ చూపిస్తున్నాయి. వాస్తవం, ఏ విశ్వసనీయ సంస్థ దీన్ని ధృవీకరించలేదు. రెండవ అబద్ధం. భారత మహాసముద్రంలో పురాతన దేవాలయాలు కనుగొనబడ్డాయి. వాస్తవం, ఇది పూంపుహార్ ద్రవకాలతో కలగలిపే తప్పుడు సమాచారం. పూంపుహార్ స్థలం వేరు, స్కేల్ వేరు, చారిత్రక కాలం వేరు. మూడవ అబద్ధం. శాస్త్రీయ ఏకాభిప్రాయం మునిగిన ఖండాన్ని మద్దతిస్తుంది. వాస్తవం, ప్లేట్ టెక్టానిక్స్ శాస్త్రం ఖండ సబ్మర్షన్ను అసాధ్యమని నిరూపిస్తుంది. ఈ తప్పుడు సమాచారం ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే అది నిజమైన తమిళ సంస్కృతి విలువను దెబ్బతీస్తుంది. నిజమైన సాక్ష్యం దొరికినప్పుడు ప్రజలు అది నమ్మరు. ఎందుకంటే వారు చాలా కాలం తప్పుడు క్లెయిమ్స్ విన్నారు. నిజం మరియు అబద్ధం మధ్య తేడా కనిపించదు. మనం ఈ లాస్ట్ సివిలైజేషన్స్ సిరీస్లో 8 నాగరికతల ప్రయాణం చేశాం. అట్లాంటిస్ నుంచి పాంపీ వరకు, ద్వారక నుంచి అంకోర్ వాట్ వరకు. అట్లాంటిస్ ఎపిసోడ్లో మనం చూసినట్లుగా ప్రతి నాగరికత తన రహస్యాన్ని తనదైన పద్ధతిలో దాచుకుంటుంది. కొన్ని అగ్ని క్రింద పూడ్చబడతాయి, కొన్ని నీటి క్రింద మునిగిపోతాయి, కొన్ని సమయం క్రింద మరుగున పడతాయి. ఈ ప్లేలిస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం మనకు కొత్త ఎపిసోడ్ వస్తుంది. మీరు మిస్ అయిన ఎపిసోడ్లు చూడండి. అట్లాంటిస్, ద్వారక, పాంపీ, అంకోర్ వాట్. అయితే కుమారి ఖండం విషయంలో మనకు 3 ప్రశ్నలు మిగిలాయి. మొదటిది, నిజంగా సముద్ర మట్టం పెరిగిందా? రెండవది, తమిళనాడు తీర ప్రాంతం ఎప్పుడైనా మునిగిందా? మూడవది, అక్కడ పురాతన నగరాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వటానికి మనం సైన్స్ వైపు తిరగాలి. సూడో సైన్స్ కాదు, నిజమైన శాస్త్రం. మరి నిజమైన సాక్ష్యం ఏమిటి? అది మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. మనం ఒక నిజాన్ని అంగీకరించాలి. సముద్ర మట్టం పెరిగింది. ఇది వాస్తవం. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన వాస్తవం. గత 20,000 సంవత్సరాలలో భూమి ఒక పెద్ద మార్పు చూసింది. చివరి హిమయుగం ముగిసే సమయంలో ధృవాల మంచు కరిగింది. హిమాలయాల హిమానీ నదాలు కరిగాయి. గ్రీన్లాండ్ మంచు ఆవరణాలు కరిగాయి. ఆ నీరు ఎక్కడికి వెళ్ళింది? సముద్రాల్లోకి. గత 20,000 సంవత్సరాలలో గ్లోబల్ టెంపరేచర్ 4 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. సముద్ర మట్టం సుమారు 120 మీటర్లు పెరిగింది.
అంటే 393 అడుగులు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం నీటిలో మునిగింది. 120 మీటర్లు అంటే ఎంత? ఊహించడం కష్టం కదా. ఇది 40 అంతస్తుల భవనం ఎత్తు. మీ ఊర్లో ఎత్తైన భవనం గుర్తు చేసుకోండి, దాన్ని రెట్టింపు చేయండి. అంత ఎత్తు వరకు నీరు పెరిగింది. ఊహించుకోండి, మీరు తీరప్రాంత నగరంలో నివసిస్తున్నారని అనుకోండి. ఇప్పుడు ఆ నగరం నుంచి 120 మీటర్ల దూరంలో ఉన్న అన్నీ నీటిలో ఉన్నాయని ఊహించుకోండి. ఇళ్ళు, దేవాలయాలు, మార్కెట్లు, పొలాలు, చెట్లు, రోడ్లు అన్నీ నీటి క్రింద. దీని అర్థం చాలా స్పష్టం. భారతదేశానికి దక్షిణాన ఎప్పుడో ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ భూమి ఉండేది. ఇది అంచనా కాదు, ఇది ఊహ కాదు, ఇది సైన్స్, ఇది నిజం. ఇప్పుడు మనం తమిళ సాహిత్యం వైపు చూద్దాం. క్రీస్తు శకం 300 నుంచి 600 వరకు రచింపబడిన సంగం సాహిత్యం. ఇది ప్రపంచంలోనే పురాతనమైన క్లాసికల్ తమిళ రచనలు. ఈ కవిత్వాలు తీర ప్రాంతాల గురించి మాట్లాడతాయి, పాండ్యరాజుల గురించి చెబుతాయి, సముద్రం, నదులు, భూమి గురించి వర్ణిస్తాయి, మరియు ఒక బాధాకరమైన నష్టం గురించి గుర్తు చేస్తాయి. శిలప్పధికారమనే మహాకావ్యంలో ఒక భాగముంది. అది కావేరి పట్టినమనే నగరం గురించి వర్ణిస్తుంది. మనమిప్పుడు పూంపుహార్ అని పిలుస్తాం. ఆ కావ్యం చెబుతుంది, సముద్రం కోపంతో వచ్చింది, తీర నగరాన్ని మృంగింది. మణిమేకలై అనే మరో ప్రాచీన రచన ఉంది. ఇది ఇంకా స్పష్టంగా మాట్లాడుతుంది. కుమరి నదికి దక్షిణాన ఉన్న భూమిని సముద్రం మృంగింది. 5 హ్రదాలు నీటిలో కలిసిపోయాయి. 48 నదులు పోయాయి. 48 నదులు. ఈ సంఖ్య కేవలం సంకేతం కాదు. పురాతన తమిళ కవులు లెక్కలు చాలా జాగ్రత్తగా ఉపయోగించేవారు. వారు చెప్పేది కేవలం చాలా కాదు, వారు నిర్దిష్ట సంఖ్యలు చెప్పారు. 48 నదులు, 5 హ్రదాలు, 7 రాజ్యాలు. ఇది సాహిత్య భాష కావచ్చు, అతిశయోక్తి కావచ్చు. కానీ అతిశయోక్తి ఎప్పుడూ పూర్తిగా కల్పన కాదు. దాని వెనుక ఏదో ఒక నిజం ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇది రెండూ కావచ్చు. సాహిత్య వర్ణన కూడా కావచ్చు, చారిత్రక జ్ఞాపకం కూడా కావచ్చు. హిమయుగం ముగిసిన తరువాత తీర ప్రాంతం మారింది. ప్రజలు తమ పూర్వీకుల కథలను తరతరాలుగా నిలుపుకున్నారు. తాతలు మనవళ్లకు చెప్పారు, మనవళ్ళు తమ పిల్లలకు చెప్పారు. 100, 1000 సంవత్సరాలుగా, కథలుగా, పద్యాలుగా, గీతాలుగా. చివరకు సంగమకాలంలో కవులు ఆ కథలను రాశారు, తాళపత్ర గ్రంథాలపై శాశ్వతం చేశారు. అప్పటికి సముద్రం భూమిని మృంగి 1000 సంవత్సరాలయ్యి ఉండవచ్చు, 2000 సంవత్సరాలయ్యి ఉండవచ్చు. కానీ జ్ఞాపకం ఉండింది. కాబట్టి సంగమ సాహిత్యం మనకు ఏమి చెబుతోంది? తీర ప్రాంతం మారిందనే నిజాన్ని, భూమి పోయిందనే విషాదాన్ని. కానీ అది సంపూర్ణ ఖండం గురించి మాట్లాడటం లేదు. అది తీర ప్రాంత భూభాగం గురించి మాట్లాడుతుంది. కానీ కథల్లో కాదు. మనమిప్పుడు నిజమైన భౌతిక సాక్ష్యం గురించి మాట్లాడదాం. రాయి మరియు ఇటుకల సాక్ష్యం. నీటి క్రింద దాగి ఉన్న సాక్ష్యం. పూంపుహార్ సంగమ సాహిత్యంలో కావేరి పట్టినం అని పిలువబడే ఒక ప్రముఖ నౌకాశ్రయ నగరం. తమిళనాడు తీరంలో కావేరి నది సముద్రంలో కలిసే చోట. ఈ నగరం సంగమ కవిత్వంలో 100 సార్లు పేర్కొనబడింది. వ్యాపారులు వచ్చే చోటు, సంపద పోగుపడే చోటు, కళాకారులు, కవులు, వ్యాపారులు కలిసే చోటు. 1980ల నుంచి భారత పురావస్తు శాఖ మరియు నేవల్ డైవర్స్ ఇక్కడ సముద్రంలో త్రవ్వకాలు చేస్తున్నారు. వారు ఏమి కనుగొన్నారు? నిర్మాణాలు, గోడలు, ఇటుకల పునాదులు, మట్టి కుండలు, యాంకర్లు, రోమన్ నాణేలు. అమెరికన్ స్కూల్ ఆఫ్ ఇండిక్ అండ్ ఇరానియన్ స్టడీస్ నిర్వహించిన కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నిర్మాణాలు సుమారు 2000 సంవత్సరాల నాటివి. అంటే క్రీస్తు శకం ప్రారంభంలో ఇక్కడ ఒక సముద్ర వాణిజ్య కేంద్రం ఉండేది. ఈజిప్టు నుంచి, రోమ్ నుంచి, దక్షిణ తూర్పు ఆసియా నుంచి ఓడలు ఇక్కడికి వచ్చేవి. ఇది ముఖ్యం, చాలా ముఖ్యం. పూంపుహార్ ఒక మునిగిన నగరం. కానీ అది కుమారి ఖండం అనే పురాణ ఖండం కాదు. అది తమిళ నాగరికత యొక్క
ఒక నిజమైన చారిత్రక పురావస్తుపరంగా ధృవీకరించబడిన పురాతన నగరం. ఇది సముద్ర మట్టం పెరుగుదల వల్ల మునిగిపోయింది. ఇది నిరూపిస్తుంది తమిళ సాహిత్యంలో సముద్రం నగరాలను మృంగింది అన్నది కల్పన కాదు, అది జ్ఞాపకం, అది చరిత్ర. ఇప్పుడు మన అసలు సమాధానం చూద్దాం. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సముద్రపు నేలను స్కాన్ చేసినప్పుడు వారు ఏమీ కనుగొన్నారు? భారతదేశానికి దక్షిణ మరియు తూర్పున ఒక విస్తృత కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది. ఇది సముద్రంలో నిస్సారమైన భూభాగం. సముద్ర తలం నిస్సారంగా క్రమంగా లోతుకు దిగుతుంది. 20,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం 120 మీటర్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ షెల్ఫ్ అంతా పొడి భూమి. ప్రజలు అక్కడ నడవగలిగేవారు, నివసించగలిగేవారు, వ్యవసాయం చేయగలిగేవారు. తమిళనాడు నుంచి శ్రీలంక వరకు ఈ కాంటినెంటల్ షెల్ఫ్ సుమారు 50,000 చదరపు కిలోమీటర్లు. ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పరిమాణం. లక్షద్వీప్ చుట్టూ మరో 35,000 చదరపు కిలోమీటర్లు. ఇది కుమారీ ఖండం అనే పురాణంలో ఉన్న పూర్తి ఖండం కాదు, 700,000 చదరపు కిలోమీటర్లు కాదు, కానీ ఇది గణనీయమైన భూభాగం. మరియు ఆ భూభాగంలో ప్రజలు నివసించి ఉండవచ్చు. కానీ ఇది కేవలం భారతదేశానికే జరిగింది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. బ్రిటన్ మరియు యూరప్ మధ్య డాగర్ ల్యాండ్ అనే భూభాగం ఉండేది. ఇది ఇప్పుడు ఉత్తర సముద్రం క్రింద ఉంది. అక్కడ శిలాయుగ ప్రజలు నివసించేవారు, చేపలు పట్టేవారు, జంతువులను వేటాడేవారు. 8,000 సంవత్సరాల క్రితం సముద్రం పెరిగినప్పుడు డాగర్ ల్యాండ్ అంతా మునిగిపోయింది. దక్షిణ తూర్పు ఆసియాలో సుందాల్ ల్యాండ్ అనే భూభాగం ఉండేది. ఇది మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం అన్నింటినీ కలిపేది. ఈ భూభాగం 1,850,000 చదరపు కిలోమీటర్లు. ఇది కూడా సముద్రంలో మునిగిపోయింది. అలాస్కా మరియు రష్యా మధ్య బెరింజియా అనే భూభాగం ఉండేది. మొదటి అమెరికన్లు ఈ భూవంతెన మీద నడిచి ఆసియా నుంచి అమెరికాకు వెళ్లారు. ఇది ప్రపంచవ్యాప్త సంఘటన. కుమారి ఖండం ఒంటరి కథ కాదు, ఇది మానవాళి యొక్క పెద్ద కథలో ఒక భాగం. హిమయుగం ముగిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు మునిగాయి. ప్రజలు తమ భూములు కోల్పోయారు. వారు లోపలికి వలస వెళ్లారు. కాని వారు జ్ఞాపకాలను తీసుకెళ్లారు. కాబట్టి ఆధునిక శాస్త్రం ఏం చెబుతుంది? మనం ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. నేడు పురావస్తు శాస్త్రవేత్తలు మరియు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న వాస్తవాలు ఉన్నాయి. గత 20,000 సంవత్సరాలలో సముద్రమట్టం 120 మీటర్లు పెరిగింది. భారత ఖండతీరం గణనీయంగా తగ్గింది, ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు తీరాలు. తమిళనాడు తీరంలో పూంపుహారు వంటి మునిగిన పురాతన నగరాలు ఉన్నాయి. సంగమ సాహిత్యం ఈ తీర మార్పుల యొక్క సాంస్కృతిక జ్ఞాపకాలను కలిగి ఉంది. కానీ వారు ఏమీ అంగీకరించడం లేదు. ఒక పూర్తి ఖండం మునిగిపోయిందన్న విషయాన్ని వారు అంగీకరించడం లేదు. ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్స్ శాస్త్రం అది అసంభవమని స్పష్టంగా చెబుతుంది. లెమూరియా ఉనికిని వారు అంగీకరించడం లేదు. అది 19వ శతాబ్దపు తప్పుడు సిద్ధాంతం. 10,000 సంవత్సరాల క్రితం ఏదైనా సంఘటన జరిగిందన్న ప్రతి క్లెయిమ్ను వారు అంగీకరించడం లేదు. నాసా లేదా ఇస్రో కుమారి ఖండాన్ని అంగీకరించడం లేదు. పురాణ క్లెయిమ్ 700,000 చదరపు కిలోమీటర్ల ఖండం గురించి మాట్లాడుతుంది. శాస్త్రీయ వాస్తవం సుమారు 85,000 చదరపు కిలోమీటర్ల తీర షెల్ఫ్ గురించి మాట్లాడుతుంది. అంటే కుమారి ఖండం యొక్క నిజం ఇది. అది ఒక గొప్ప నాగరికత కథ, కానీ దాని భౌతిక ఆధారం చాలా నిరాడంబరమైనది. అది తీర ప్రాంత భూభాగం, పూర్తి ఖండం కాదు. ప్రస్తుతం భారత నావికాదళం మరియు NIOT వంటి సంస్థలు ఈ మునిగిన తీరాన్ని అన్వేషిస్తున్నాయి. వారు ఏం వెతుకుతున్నారు? పురాతన నిర్మాణాలు, మట్టి పాత్రలు, ఓడరేవు అవశేషాలు, నదుల పాత మార్గాలు. వారి పద్ధతులు చాలా అధునాతనమైనవి. వారు సైడ్ స్కాన్ సోనార్ ఉపయోగిస్తారు. ఇది సముద్ర తలం యొక్క చిత్రాలను సృష్టిస్తుంది. వారు మ్యాగ్నెటోమెట్రీ ఉపయోగిస్తారు. ఇది లోహ వస్తువులను కనుగొంటుంది. వారు సబ్ బాటమ్ ప్రొఫైలింగ్ ఉపయోగిస్తారు. ఇది సముద్ర తలం క్రింద ఏం పాతిపెట్టబడి ఉందో చూస్తుంది. మరియు కొన్ని చోట్ల వారు విజయం సాధిస్తున్నారు. కేవలం పూంపుహార్లోనే కాదు,
తమిళనాడు తీరమంతా ఇలాంటి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహాబలిపురం తీరంలో 2004 సునామీ తర్వాత సముద్ర గర్భంలో కొన్ని పురాతన ఆలయ గోడలు, శిల్పాలు బయటపడ్డాయి. అలాగే కోడియాకరై వంటి ప్రాంతాల్లో కూడా మానవ నివాస సంకేతాలు కనపడతాయి. నీటి అడుగున లభించిన ఇటుకల పునాదులు, పగిలిన మట్టి పాత్రలు, ప్రాచీన ఓడల యాంకర్లు ఇవన్నీ ఒకప్పుడు అక్కడ ఒక నాగరికత వర్ధిల్లిందనడానికి మూగ సాక్ష్యాలు. సవాళ్లు చాలా ఉన్నాయి. నీటి దృశ్యత చాలా తక్కువ. పగడాలు పాత నిర్మాణాలపై పెరుగుతున్నాయి. సెడిమెంటేషన్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏటా మట్టి పొరలు పాత నిర్మాణాలను మరింత పాతిపెడతాయి. కానీ శాస్త్రవేత్తలు ఓపికతో ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం తమిళ చరిత్ర గురించి కాదు, ఇది మానవ నాగరికత చరిత్ర గురించి. సముద్ర మట్టం పెరుగుదల మానవ సమాజాలను ఎలా మార్చిందో అర్థం చేసుకోవడం గురించి ఇది నిరూపిస్తుంది. తమిళ నాగరికత తీర ప్రాంతంతో లోతుగా అనుసంధానమై ఉండేది. మరియు ఆ తీరం మారిపోయినప్పుడు అనేక నగరాలు, గ్రామాలు, జీవితాలు నీటిలో మునిగిపోయాయి. కానీ ఇక్కడ అత్యంత లోతైన ప్రశ్న ఉంది. ఇది మనకు నిజంగా ఏం చెబుతుంది? మనము ఒక టైం పారాడాక్స్లో ఉన్నాం. 2 కథలు ఉన్నాయి, 2 కాలక్రమాలు ఉన్నాయి. భూగర్భ శాస్త్ర సమయం చాలా పురాతనమైనది. 20,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం 120 మీటర్లు తక్కువ. 10,000 సంవత్సరాల క్రితం హిమయుగం ముగింపు. 8,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం స్థిరీకరణ. మానవ నాగరికత సమయం చాలా ఇటీవలిది. 3,300 సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత. 2,000 సంవత్సరాల క్రితం సంగమ సాహిత్యం, పూంపుహార్. 300 నుంచి 600 క్రీస్తు శకం సంగమ రచనలు లిఖితం చేయబడ్డాయి. సమస్య ఏమిటంటే భారతదేశంలో సంక్లిష్ట పట్టణ నాగరికతలు 5,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉద్భవించాయి. కానీ అత్యధిక సముద్రమట్టం మార్పు 8,000 నుంచి 12,000 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే కుమారి ఖండం అనేది 2 విభిన్న కథల మిశ్రమం కావచ్చు. మొదటిది చాలా పురాతన భూసంబంధమైన జ్ఞాపకం, 10,000 సంవత్సరాల నాటిది, తరతరాలుగా మౌఖికంగా సంరక్షించబడింది. రెండవది చారిత్రక తీరకోత. గత 3,000 సంవత్సరాలలో పూంపుహార్ వంటి నిజమైన నగరాలు మునిగిపోయాయి. ఈ 2 కథలు ఒకే కథనంగా మారాయి. తరతరాలుగా కవుల ద్వారా, గాయకుల ద్వారా, కథకుల ద్వారా. చివరకు అవి సముద్రం రింగేసిన ఖండం అనే ఒక పురాణంగా పరిణామం చెందాయి. కానీ ఇది మనకు ఏం నేర్పుతుంది? మనం ఈ ప్రయాణం ప్రారంభించాము ఒక ప్రశ్నతో. కుమారి ఖండం నిజమా? ఇప్పుడు మనకు 3 సమాధానాలు ఉన్నాయి. మొదటిది సాంస్కృతిక నిజం. కుమారి ఖండం కథ తమిళ సంస్కృతి యొక్క ఆత్మలో లోతుగా నేసి ఉంది. ఇది కేవలం కథ కాదు, ఇది గుర్తింపు, వారసత్వం మరియు శక్తివంతమైన ఒక నాగరికత యొక్క జ్ఞాపకం. ఈ సత్యాన్ని ఎవరూ తీసివేయలేరు, ఎవరూ ఖండించలేరు. రెండవది సూడో సైంటిఫిక్ అసత్యం. లెమూరియా, నాసా కనుగొన్న ఖండం, 700,000 చదరపు కిలోమీటర్ల సముద్రంలో మునిగిన భూభాగం, ఉపగ్రహ ఆధారాలు ఇవన్నీ తప్పు, పూర్తిగా తప్పు. ఈ అబద్ధాలు తమిళ సంస్కృతి యొక్క నిజమైన విలువను దెబ్బతీస్తాయి. వాటిని మనం తిరస్కరించాలి. మూడవది శాస్త్రీయ వాస్తవం. గత 20,000 సంవత్సరాలలో భారత తీర ప్రాంతం సుమారు 85,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయింది. పూంపుహార్ వంటి నగరాలు నీటిలో మునిగాయి. సంగమ సాహిత్యం ఈ నిజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక పూర్తి ఖండం కాకపోవచ్చు, కానీ ఇది నిజమైన నష్టం, నిజమైన చరిత్రం, నిజమైన జ్ఞాపకం. ఈ 3 సత్యాలు కలిసినప్పుడు మనకు అర్థమవుతుంది. కుమారి ఖండం అనేది పురాణం మరియు చరిత్ర మధ్య ఉన్న ప్రదేశం. ఇది పూర్తిగా కల్పన కాదు, పూర్తిగా వాస్తవం కూడా కాదు. ఇది మానవ జ్ఞాపకం యొక్క శక్తి. కానీ కుమారి ఖండం కథ మనకు చెప్పేది కేవలం సముద్ర మట్టం మార్పుల గురించి కాదు, తీర కోత గురించి కాదు, భౌగోళిక మార్పుల గురించి కాదు. అది మరింత లోతైన దాన్ని చెబుతుంది, మరింత మానవీయమైన దాన్ని. ఒక నాగరికత నిజంగా పోయిందో లేదో అనేది చరిత్ర ప్రశ్న. పురావస్తు శాస్త్రవేత్తలు సమాధానం చెప్పగలరు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సాక్ష్యం చూపించగలరు. కానీ ఆ నాగరికత గురించిన కథ ఎందుకు మనలను ఇంకా కదిలిస్తుందో అనేది మానవత్వ ప్రశ్న, తత్వశాస్త్ర ప్రశ్న.
కుమారి ఖండం కథ మనకు చెప్పేది ఇది. మనం కోల్పోయిన వాటిని మర్చిపోము. నగరాలు మునిగిపోవచ్చు, నదులు మార్గం మార్చుకోవచ్చు, తీరాలు కరగవచ్చు, రాజ్యాలు అస్తమిస్తాయి, కాని జ్ఞాపకాలు మనుగడలో ఉంటాయి. కథల్లో, పద్యాల్లో, పాటల్లో, మన పిల్లల గుండెల్లో. ఇది తమిళ సంస్కృతి యొక్క శక్తి. 2000 సంవత్సరాల సాహిత్య సంప్రదాయం. కోల్పోయిన భూమి గురించి గీతాలు పాడగలిగే ప్రజలు, మునిగిన నగరాల గురించి కవిత్వం రచించగలిగే కవులు, చరిత్ర మరియు పురాణం మధ్య ఉన్న సున్నిత రేఖను అర్థం చేసుకునే నాగరికత. ఇది కేవలం తమిళ కథ కాదు, ఇది మానవత్వ కథ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతి కోల్పోయిన భూముల గురించి కథలు కలిగి ఉంది. ఆస్ట్రేలియన్ ఆదివాసీలు 10,000 సంవత్సరాల తీర మార్పుల గురించి కథలు కలిగి ఉన్నారు. అమెరికన్ స్థానిక ప్రజలు మునిగిన భూముల గురించి పాటలు పాడతారు. మధ్యప్రాచ్య ప్రజలు ప్రవాహంతో కొట్టుకుపోయిన నగరాల గురించి చెబుతారు. జ్ఞాపకం అనేది మనుషుల్ని మనుషులుగా చేసేది. మనం మన గతాన్ని మర్చిపోం, మన పూర్వీకుల బాధను మర్చిపోం, వారి విజయాలను మర్చిపోం. మనం వాటిని కథలుగా మార్చుకుంటాం. మనం వాటిని భద్రపరుస్తాం, తరతరాలుగా పంచుకుంటాం. మీరు ఇప్పుడు కన్యాకుమారి తీరంలో నిలబడినప్పుడు మీరు కేవలం సముద్రం చూడటం లేదు. మీరు చూస్తున్నది చాలా ఎక్కువ. మీరు చూస్తున్నది మారుతున్న భూమి యొక్క సాక్ష్యం, మనుగడలో ఉన్న జ్ఞాపకాల శక్తి మరియు మానవ సంస్కృతి యొక్క అద్భుత సామర్థ్యం. మనం కోల్పోయిన వాటిని కథలుగా మార్చగలిగే సామర్థ్యం, ఆ కథల ద్వారా మన గుర్తింపును కొనసాగించగలిగే సామర్థ్యం. కుమారి ఖండం ఉనికిలో ఉందా? అవును మరియు కాదు. ఇది ఒక శాశ్వత ఖండంగా 7 రాజ్యాలతో, 49 నదులతో, లెక్కలేనన్ని నగరాలతో ఉనికిలో లేదు. కానీ ఇది తమిళ హృదయంలో ఉనికిలో ఉంది, సాహిత్యంలో ఉనికిలో ఉంది, ఈ తీరం చుట్టూ ఉన్న ప్రతి కథలో ఉనికిలో ఉంది. కొన్ని సత్యాలు భూగర్భ శాస్త్రంలో కనిపిస్తాయి, కొన్ని సత్యాలు హృదయంలో ఉంటాయి. కుమారి ఖండం ఈ రెండింటిలోనూ ఉంది. కోల్పోయిన నాగరికతలు ఎల్లప్పుడూ సముద్రంలో ఉండవు. కొన్నిసార్లు అవి ఎడారులలో దాగి ఉంటాయి, అక్కడ దేవుళ్ళు నడిచారని చెప్పే చోట. తదుపరి ఎపిసోడ్లో మనం ప్రయాణం చేస్తాం మెక్సికోలోని అత్యంత రహస్యమైన నగరానికి. ఎవరు నిర్మించారో ఎవరికీ తెలియని నగరం. అజ్టెక్స్ కూడా దాని పేరు మర్చిపోయారు. వారు దానిని కేవలం దేవుళ్ల నగరం అని పిలిచారు. టియోటిహువకాన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పిరమిడ్డున్న చోటు. కానీ ఎవరు నిర్మించారు? ఎందుకు వదిలి వెళ్లారు? మరియు ఈ నగరం నిజంగా దేవుళ్ల నివాసమా? తదుపరి ఎపిసోడ్ టియోటిహువకాన్, దేవుళ్ల నగరం, వచ్చే వారం.